వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. మీరు అంటే ఒక సీనియర్ డైవర్స్ ఎక్స్పర్ట్గా ఇక్కడ ఇండియాలో డైవర్స్ కేసెస్ చేయడంతో పాటు యుఎస్లో కూడా చేస్తారు కదా, అక్కడి డైవర్స్ కేసెస్కి ఇక్కడి డైవర్స్ కేసెస్కి తేడా ఏంటి? అంటే ప్రాసెస్ పరంగా చాలా తేడా ఉంటుంది. ప్రాసెస్ పరంగా డైవర్స్ కేసులలో చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ యుఎస్ చట్టాలు, ఇక్కడ ఇండియా చట్టాలు. ప్రధానంగా ఏంటంటే అక్కడ డైవర్స్కి ఇక్కడ డైవర్స్కి తేడా అనటం కంటే ఏంటంటే అక్కడ మన మ్యారేజ్ వ్యవస్థ ఎట్లుంది, ఇక్కడ మన మ్యారేజ్ వ్యవస్థ ఎట్లుంది అనేది మనం ఒక్కసారి దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఏంటంటే జనరల్గా యుఎస్లో అంటే నాకు అత్యంత బాధ అనిపించే విషయం అది జనరల్గా. ఓకే, జనరల్గా మనకు అమెరికా అంటే బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్, బాగా చదువుకున్న పీపుల్, మన వాళ్ళు చదువుకోవడానికో లేకపోతే హైలీ స్కిల్డ్ జాబ్ చేస్తానికో వేసిపోతారు. అవును, అంటే మంచి లెవెల్లో ఉన్న వ్యక్తులు వేసిపోతుంటారు అనేది మనకు జనరల్గా మన దగ్గర వేసిపోవటం అనేది ఒక అచీవ్మెంట్ చాలామందికి. ఓకే, యుఎస్లో చదువుకోవటం కానీ యుఎస్లో పనిచేయడం కానీ ఒక అచీవ్మెంట్ చాలామందికి. సో యుఎస్ లాంటి కంట్రీస్కి వెళ్ళాలంటే వాళ్ళు బాగా చదువుకున్న వ్యక్తులైనా ఉండాలా, చదువుకొని మంచి స్కిల్డ్ ఉన్న వ్యక్తులైనా ఉండాలా, లేదా వాళ్ళు మంచి చదువుకోవడానికన్నా వెళ్ళాలా. ఓకే, అంత వెల్ డెవలప్డ్ కంట్రీ అంటే అంత వెల్ డెవలప్డ్ కంట్రీలో ఇంతమంది వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు లేకపోతే చదువుకోవడానికి పోయిన వ్యక్తులు మ్యారేజ్ జరిగినప్పుడు ఇండ్లలో జరిగే డొమెస్టిక్ వైలెన్స్, ఆడవాళ్ళ మీద జరిగే డొమెస్టిక్ వైలెన్స్ ఉంది కదా, అది ఇండియా కంటే 3 to 4 times ఎక్కువ ఉంది డొమెస్టిక్ వైలెన్స్ యుఎస్లో. ఎందుకంటే అక్కడ ఉన్న యుఎస్ కేసులను కనుక మనం పరిశీలిస్తే చాలా మటుకు కేసులు అనేది ఆడవాళ్ళ మీద జరిగే డొమెస్టిక్ వైలెన్సే ఎక్కువ ఉంది. డొమెస్టిక్ బై ద వే ఆఫ్ వర్బల్ వైలెన్స్ కావచ్చు, ఫిజికల్ వైలెన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ వైలెన్స్ కావచ్చు, అత్యంత దారుణంగా ఉంది. చాలా కుటుంబాలు, చాలామంది అమ్మాయిలు వాళ్ళు రకరకాల కారణాల వల్ల, ఓకే, వీసా ప్రాబ్లం కావచ్చు, పరువు ప్రాబ్లం కావచ్చు, పుట్టిన పిల్లల ప్రాబ్లం కావచ్చు, ఓకే, రకరకాల కారణాల వల్ల ఆ డొమెస్టిక్ వైలెన్స్ని వాళ్ళు అనగా తొక్కుకొని ఎవరికి చెప్పుకోలేక, ఓకే, వినే వ్యక్తులు లేక చాలా సఫర్ అవుతున్నారు. కనీసం ఇండియాలో ఉన్న వ్యక్తులు ఏంటంటే చెప్పుకోవడానికి 100 మంది ఉంటారు. ఓకే, మంచోనుకో చెడ్డోనుకో అక్కడో ఇక్కడో ఎక్కడో చెప్పుకోగలుగుతారు డొమెస్టిక్ వైలెన్స్ని. యుఎస్లో ఏ ప్రాబ్లం ఏమవుతుందంటే ఏంటంటే వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ వాళ్ళ మీద జరుగుతుంటే వాళ్ళు చెప్పుకుంటే ఫస్ట్ సొసైటీలో, అక్కడ ఉన్న సొసైటీలో ఇజ్జత్ పోద్దేమో, జనాలు చులకన చూస్తారేమో. ఓకే, తర్వాత అక్కడ పోనీ ఒకవేళ అడ్వకేట్తో చెప్పుకుందామన్నా అక్కడ తెల్ల అడ్వకేట్లు ఉంటారు, వానికి మన డొమెస్టిక్ వైలెన్స్ ఏం అర్థమవుతుంది. ఓకే, రకరకాలుగా అంటే కంపారిజన్ టు ఇండియాతో కనుక పోల్చుకుంటే అంత వెల్ డెవలప్డ్ కంట్రీలో డొమెస్టిక్ వైలెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది కంపారిజన్ టు మెన్. ఇప్పుడు ఒక 100 కుటుంబాలు ఉన్నాయి అనుకుందాం సపోజు. ఆ 100 కుటుంబాలలో ఒక 50 కుటుంబాలలో ప్రాబ్లం కనుకుంటే, ఓకే, దాంట్లో 40 కుటుంబాలు అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ కింద ఉంటుంది. 40 కుటుంబాలు. ఒక అబ్బాయి డొమెస్టిక్ వైలెన్స్ ఒక 10% ఉంటుంది. వాయిస్ వర్సా ఉంది, ద పర్సంటేజ్ ఎక్కువ ఉంది, దాని తీవ్రత ఎక్కువ ఉంది చాలా మందికి, చాలా తీవ్రత. ఎందుకంటే కనీసం ఇక్కడ ఉంటే మన వాళ్ళు ఉంటారు, మన హాస్పిటల్కో లేకపోతే ఏడుకో, కనీసం ఒక అమ్మగారింటికి వెళ్ళో, ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళో, లేకపోతే ఒక ఫోన్ చేసుకుని ఉంటాం. వాళ్ళు అక్కడున్న వ్యక్తులకి ఏంది, ఇక్కడ వాళ్ళకి చెప్పాలంటే వీళ్ళు ఎక్కడేం బాధపడతారో, దూరం ఉన్న కదా అని వీళ్ళు చెప్పుకోలేరు పాపం. ఓకే, పోయి గట్టిగా పోయి బయటకు ఏడుద్దామా అంటేనేమో మళ్ళీ సొసైటీ ప్రాబ్లము. ఓకే, వాళ్ళు గౌరవం చేయరేమో, అది చూస్తారేమో అని. పోయి గవర్నమెంట్తో ఏమన్నా కొట్లాడదాము అంటే, బయటికి పోయి కేసులు పెట్టుకుందాము అంటేనేమో వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, పిల్లలు ఉన్నారు అనుకో, పిల్లలు ఏమో యుఎస్ సిటిజన్స్ ఉంటారు, వీళ్ళేమో ఇండియన్ సిటిజన్స్ ఉంటారు, వీళ్ళ ప్రాసెస్ ఏమో మధ్యలో ఉంటుంది, వాళ్ళేమో అక్కడ ఉంటారు. వీళ్ళని ఎక్కడ పెట్టాలి, ఇండియాలో పెట్టాలని యుఎస్లో పెట్టాలని అర్థం కాదు. అమ్మాయిలు పనిచేసిన అమ్మాయిలు ఉంటే పైసలు కొనిచేసుకుంటారు, ఇల్లు కొంటారు, అక్కడ ఇండ్లు కొని ఫైనాన్షియల్ ఇరికిపోతారు. అక్కడున్న చట్టాలకు చాలా కష్టం. చాలామంది యుఎస్లో ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను, యుఎస్లో మ్యాట్రిమల్ ఇష్యూస్లో ఎవరికైనా ఒక థాట్ వస్తుంది, భార్యకో భర్తకో డైవర్స్ తీసుకోవాలని, వాళ్ళు 1-2 years నుంచి అన్ని చదువుకుంటుంటారు టెక్నికల్గా. ఆస్తుల డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, పిల్లల డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, పాస్పోర్ట్ల ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళు చాలా తెలివిగా మంచిగా
ఆస్తులని డిస్ట్రిబ్యూట్ చేయటము, నేమ్స్ చేంజ్ చేయటము, ఎక్స్పెన్సెస్ ఎక్కువ చూపించటము, లేకపోతే పిల్లల పాస్పోర్ట్లు తీసి దగ్గర పెట్టుకోవడము, లేకపోతే వాళ్ళని ఎల్లగొట్టడము, లేకపోతే కొందరు చాలా మందిని ఏం చేస్తారంటే ఇండియా పోయి వీసా ఎక్స్టెన్షన్ చేసుకున్నప్పుడు పంపించి వీసా క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి భార్యల్ని. ఓకే. సో ఖచ్చితంగా యుఎస్లో ఉన్న ప్రతి ఒక్కరు ఓకే మీ సంసార జీవితం అనేది ఖచ్చితంగా మంచిగా ఉండాలి అనుకుంటే ఫస్ట్ యుఎస్ ఉన్న చట్టాల మీద మీరు అవగాహన పెంచుకోండి. ఇప్పుడు మీరు యుఎస్లో ఆఫీస్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? అంటే ఇండియన్స్ అడ్వకేట్స్ ఎంతమంది ఉన్నారు మీకు? ప్రతి స్టేట్లో ఉన్నట్టుంది కదా ఆఫీస్? ప్రతి స్టేట్లో ఏం లేదు కానీ ప్రతి స్టేట్లో మనకు టైఅప్స్ ఉన్నాయి. చాలా మంది అటర్నీస్తోని మనకు ప్రతి స్టేట్లో టైఅప్ ఉన్నది. ఓకే, అక్కడ స్టేట్లో వాళ్ళు చేసినా కూడా కాంటాక్టింగ్ సిస్టమ్ అంతా మనకే ఉంటుంది. మనం బ్యాలెన్సింగ్ చేస్తుంటాం అక్కడ అడ్వకేట్కి మన క్లయింట్కి మధ్య. ఎందుకంటే మన లాంగ్వేజ్లో మాట్లాడుకొని మన డాక్యుమెంట్ చూసుకొని మనం చెప్పే విధానం వేరే ఉంటుంది. అక్కడ అడ్వకేట్లు ఎక్కువ టైం ఇవ్వరు, ప్లస్ రిజిడ్ ఉంటారు. అంటే వాళ్ళు చెప్పింది వినాలా, మనం చెప్పే చాలా తక్కువ సందర్భాలలో వింటారు. సో వాళ్ళకు టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లో ఫోన్ చేయాలి. నీకు ఎప్పుడు ఎమోషన్ అవుతా అప్పుడు ఎత్తారు ఫోను. వీకెండ్స్ వచ్చినా ఎత్తారు. వాళ్ళకి అర్జెన్సీ ఏమి అనిపించదు. సో అక్కడ అడ్వకేట్ని డీల్ చేయడం కంటే ఇండియన్ అడ్వకేట్ని డీల్ చేయడం అనేది చాలా ఈజీ. కాస్ట్ పరంగా కావచ్చు, టైమింగ్స్ పరంగా కావచ్చు, కాంటాక్ట్ చేసే విధానం కావచ్చు, ఇండియన్ అడ్వకేట్ని డీల్ చేయడమే చాలా ఈజీ. కాదు, మీరు ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నారు కదా, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? ఒకవేళ ఇట్లాంటి ఇష్యూస్లలో ఉన్నవాళ్ళు మనం ఆల్రెడీ ఇక్కడ ఈ వీడియోలో నెంబర్ ఇచ్చేసేయండి, వాళ్ళు అప్రోచ్ అవుతారు. అదొక పాయింట్. తర్వాత మనం అక్కడికి ఎట్లా వెళ్తాం అంటే కమ్యూనిటీలో తిరుగుతుంటాం కాబట్టి చాలా మందికి మనం అక్కడ కేసులు చేస్తున్నాం, చాలా మందికి తెలుసు, చాలా మంది కాంటాక్ట్ అవుతుంటారు కాబట్టి అది వేరే విషయం. సో ఎవరైనా సరే యుఎస్లో నివసించే వాళ్ళకి ఏదన్నా మ్యాట్రిమోనిలో చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే ఇమ్మీడియట్లీ ఒక మంచి ఎక్స్పర్ట్ అడ్వకేట్ని సంప్రదించండి. ఒక కన్సల్టేషన్ ఫీజు కోసం మీరు ఇబ్బంది పడిపోయి మీరు కన్సల్ట్ చేయకుండా ఉండి మీరు రకరకాలుగా చేసుకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది. అది పెద్ద అయిపోయి చాలామంది చాలా విషయాలు కోల్పోతున్నారు. రెండోది, ఎవరైనా సరే యుఎస్కి సంబంధాన్ని ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మ్యాట్రిమోనియల్ చట్టాల మీద, యుఎస్లో ఉన్న మ్యాట్రిమోనియల్ చట్టాల మీద, వీసాల మీద, ఇమిగ్రేషన్ మీద అవగాహన కలిగిన తర్వాతనే మీరు మ్యారేజ్ చేయండి. ఏదో యుఎస్ సంబంధము, జీతం ఎక్కువ ఉంది, అమెరికా వెళ్ళిపోతాము, ఎంజాయ్ చేస్తామని ఈ పైన మెరుగులన్నీ చూసి ఇవి సంబంధాలు చేయకండి ఎప్పుడు కూడా. మీ ఇంటిలిపాది ఇమిగ్రేషన్ మీద, వీసాల మీద, లోకల్ చట్టాల మీద కనుక అవగాహన ఉంటేనే ఇవ్వండి. మళ్ళీ అక్కడికి పోయి అదేంది ఈ చట్టం అట్లుంది, ఈ చట్టం ఎట్లుంది, అయ్యో మాకు తెలియదు, మేము లాస్ అయిపోయినామని చాలామంది తన జీవితాన్ని వీసా పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, చాలామంది తన జీవితాన్ని కోల్పోతున్నారు. నాకు చూసినప్పుడు ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది. అరే ఇంత చదువుకున్న వ్యక్తులు ఇటువంటి దేశంలో, ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్న దేశంలో నివసిస్తున్నప్పుడు వీళ్ళు ఆ డొమెస్టిక్ వైలెన్స్ గురైపోయి చట్టాల మీద అవగాహన లేక వాళ్ళ జీవితాలని కోల్పోతున్నారు, పిల్లల్ని కోల్పోతున్నారు, జీవితాన్ని కోల్పోతున్నారు, ఆస్తులు కోల్పోతున్నారు. ద హైయెస్ట్ డొమెస్టిక్ వైలెన్స్ ఉంది యుఎస్లో. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. ఇది ద డొమెస్టిక్ వైలెన్స్ ఇన్ ద యుఎస్, ఎస్పెషల్లీ ఇన్ ద తెలుగు కమ్యూనిటీ, ఈజ్ వెరీ హై. అక్కడ చట్టాలు స్ట్రాంగ్ ఉంటాయని తెలిసి కూడా ఇంత వైలెన్స్. అదే చట్టాలు స్ట్రాంగ్ ఉన్నా కూడా అక్కడ ఇదే ఇంతకుముందు చెప్పిన రీజన్స్ ఏమని, దూరం పోయినాము, వీసాల ప్రాబ్లం ఉంటుంది. ఓకే, ఎవరు ఆవేశపడ్డా ఇద్దరిని దేశం నుంచి వెళ్ళగొడితే కెరియర్ ప్రాబ్లం ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సొసైటీ ప్రాబ్లము, అమెరికాలో ఉన్న మళ్ళీ పక్కన ఏదన్నా కారణం వస్తే 1000 మందికి ఆన్సర్ చెప్పాలా, ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడున్న తల్లిదండ్రులను బాధ పెట్టలేను కదా, ఆ కష్టం ఏదో నేను పడతానే ప్రాబ్లం ఉంటుంది. చాలామంది భర్తల చేత, భార్యల చేత బయటికి గెట్టబడి వీడు ఎక్కడెక్కడో ఉండి చాలామంది ఫుడ్కి, షెల్టర్కి, వీసాలకు, బతకడానికి ఇబ్బంది పడుతున్నారు. ఓకే, కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీరు కనుక యుఎస్లో ఉంటే లేదా మీరు యుఎస్ సంబంధాలు చేసుకోవాలనుకుంటే మీ యుఎస్లో ఉన్న వ్యక్తులకు కుటుంబంలో ఏదైనా చిన్న సంఘటన జరుగుతుంది అంటేనే ఫస్ట్ మీరు అలర్ట్ కాండి. ఎందుకంటే అక్కడ రకరకాల ప్రాబ్లమ్స్, ఒక్కొక్క ప్రాబ్లం చేస్తే అసలు పరేషాన్ అవుతాం. ఒక స్టేట్లో పోయినాం అనుకో 3 నెలలకు డైవర్స్ ఇచ్చేస్తారు. ఆ స్టేట్లో 3 నెలలకు డైవర్స్ ఇస్తారని తెలివి ఏం చేస్తున్నారు, వాళ్ళకి తీసుకెళ్ళి ఆ స్టేట్లో పెట్టేసి ఆ 3 నెలలు కానీ డైవర్స్ అప్లై చేస్తున్నారు. ఇలా తెలియదు వీళ్ళకి చెప్పేటప్పుడు ఏమో అట్లా పోయేద్దాం, నా జాబ్ ట్రాన్స్ఫర్ అయింది అట్లా అంటారు. ఒక స్టేట్లో ప్రాపర్టీ రూల్స్ వేరే ఉన్నాయి, ఇంకో స్టేట్లో చైల్డ్ కస్టడీ రూల్స్ వేరే ఉన్నాయి. వాళ్ళకి ఏం కావాలో ఆ స్టేట్ చూజ్ చేసుకుంటున్నారు.
ఓ స్టేట్ వైజ్. అదే చెప్తున్నా, దిస్ లాజికల్ గేమ్. వీళ్ళకి ఏం కావాలో స్టేట్ చెక్ చేసుకొని ఆ స్టేట్లో ఎట్లుందా రూల్స్ అని చెప్పేసి ముందే పోయి ఆ స్టేట్లో కూర్చొని ఆ స్టేట్ రూల్స్ అమలు పరుచుకొని విజయాలు సాధిస్తున్నారు. ముందే వీళ్ళకు ఇండియా ఎట్లా పంపించాలి, పాస్పోర్ట్ ఎట్లా దాయాలి, పిల్లల్ని ఎట్లా హోల్డ్ చేయాలి, పిల్లల్ని చూడకుండా ఎట్లా వేయాలి, ఇట్లాంటి కుట్రలు కృతాంతాలతోని ఈ సంవత్సరాలు చాలా మంది ఖరాబ్ చేసుకుంటున్నారు. సో మీ కుటుంబంలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా యుఎస్లో నివసించే ప్రతి వ్యక్తికి, ప్రతి అమ్మాయికి, ప్రతి అబ్బాయికి మీ ఇద్దరి మధ్యలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఒక ఎక్స్పర్ట్ని సంప్రదించండి. ఫస్ట్ సలహా తీసుకోండి. ఎందుకంటే అవకాశం, వీసాలు కావచ్చు, పాస్పోర్ట్లు కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, ఆ అవకాశం దాటిపోయిన తర్వాత మీరు కాంటాక్ట్ చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో మేము కూడా ఏం చేయలేం. ఒక్క కన్సల్టేషన్ మీ జీవితాన్ని మారుస్తుంది, మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది అన్నప్పుడు మీరు ఏదైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ యుఎస్ చట్టాల మీద ఉన్న ఎక్స్పర్ట్స్ని మీరు సంప్రదించగలిగితే, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళని సంప్రదించగలిగితే, మీ లాంగ్వేజ్, మీ కల్చర్ కాబట్టి వాళ్ళు మరింత స్పష్టంగా మీకు ఇక్కడ సాయం చేస్తారు, అక్కడ సాయం చేస్తారు. కాబట్టి మీరు ఈ రెండు దేశాల మధ్యలో తిరిగే అడ్వకేట్ని కానీ, ఈ రెండు దేశాల చట్టాల మీద అవగాహన అడ్వకేట్ని కానీ మీరు కనుక పెట్టుకోగలిగితే మీ జీవితం మరింత సుఖంగా ప్రయాణం అనేది మరింత సాఫీగా జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మీ కాపురాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఈ మంత్లో వెళ్తున్నారు కదా, ఎన్ని డేస్ ఉంటున్నారు అక్కడ? నేను ఈ మంత్లో 17th జూన్ వెళ్తున్నా నేను యుఎస్కి. మళ్ళా 26th అక్కడ నుంచి స్టార్ట్ అవుతా. ఓకే. సో ప్రాబబ్లీ 7 days 10 days ఉంటుంది అక్కడ. ఓకే. డెలవేర్లో ఆఫీస్ ఉంది. డెలవేర్తో పాటు మనం న్యూయార్క్, న్యూ జెర్సీ, వాషింగ్టన్ DC, తర్వాత ఇంకా అక్కడ క్లయింటేజ్ని బట్టి అంటే డాలాస్ వెళ్ళే అవకాశం ఉంది, చికాగో వెళ్ళే అవకాశం ఉంది, ఫ్లోరిడా వెళ్ళే అవకాశం ఉంది. రకరకాల అక్కడ క్లయింటేజ్ని బట్టి చూస్తాం మనం. ఒకవేళ ఈ టైంలో ఎవరైనా ఇష్యూస్తో మీ దగ్గరకు వస్తే డైరెక్ట్ మిమ్మల్ని నా ఫోన్ నెంబర్ ఉంది. నాకు ఎక్కడున్నా కూడా మనకి ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే మన ఫ్లైట్లలో కూడా నెట్ ఉంది. అవును, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎందుకంటే వేరే కంట్రీస్ అనుకో ఒక 3-4 hours 5 hours 6 hours జర్నీ చేసినప్పుడు దిగిపోతాం. యుఎస్ అంటే కంటిన్యూస్గా ఒక 24 hours జర్నీ చేయాల్సి వస్తుంది. ఈ 24 hours జర్నీలో ఏంటంటే మనకు నెట్ ప్రాబ్లం వచ్చింది అనుకో మనకు కంప్లీట్ మనకు కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది తెగిపోతుంది. కాబట్టి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో ఏంటంటే మనకు ఫ్లైట్లలో కంపల్సరీ నెట్ ఉంటుంది. కాబట్టి ఆ నెట్ని మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఎక్కడున్నా కూడా నేను మీకు వాట్సాప్లో యుఎస్ నెంబర్కి వాట్సాప్లో యుఎస్ క్లయింట్స్కి అందుబాటులో ఉంటాను. యుఎస్ నెంబర్ ఎస్పెషల్లీ ఫర్ యుఎస్ క్లయింట్సే. ఓకే, రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.